శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి పంచాంగం తిథి శుక్లపక్షం చవితి మే 29 రాత్రి 11 గంటల 18 నిమిషాల నుండి మే 30 రాత్రి 9 గంటల 23 నిమిషాల వరకు. శుక్లపక్షం పంచమి మే 30 రాత్రి 9 గంటల 23 నిమిషాల నుండి మే 31 రాత్రి 8 గంటల 15 నిమిషాల వరకు. నక్షత్రం పునర్వసు మే 29 రాత్రి 10 గంటల 38 నిమిషాల నుండి మే 30 రాత్రి 9 గంటల 29 నిమిషాల వరకు. పుష్యమి మే 30 రాత్రి 9 గంటల 29 నిమిషాల నుండి మే 31 రాత్రి 9 గంటల 7 నిమిషాల వరకు. కరణం పనజి మే 29 రాత్రి 11 గంటల 18 నిమిషాల నుండి మే 30 ఉదయం 10 గంటల 15 నిమిషాల వరకు. భద్ర మే 30 ఉదయం 10 గంటల 15 నిమిషాల నుండి మే 30 రాత్రి 9 గంటల 23 నిమిషాల వరకు. భవ మే 30 రాత్రి 9 గంటల 23 నిమిషాల నుండి మే 31 ఉదయం 8 గంటల 43 నిమిషాల వరకు. శుభకాలం అభిజిత ముహూర్తాలు ఉదయం 11 గంటల 47 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాల వరకు. అమృతకాలం రాత్రి 7 గంటల 10 నిమిషాల నుండి 8 గంటల 42 నిమిషాల వరకు. బ్రహ్మముహూర్తం ఉదయం 4 గంటల 8 నిమిషాల నుండి 4 గంటల 56 నిమిషాల వరకు. అశుభకాలం రాహువు ఉదయం 10 గంటల 36 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 13 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల 27 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 5 నిమిషాల వరకు. గులిక ఉదయం 7 గంటల 22 నిమిషాల నుండి ఉదయం 8 గంటల 59 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 20 నిమిషాల నుండి ఉదయం 9 గంటల 12 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాల నుండి 1 గంట 31 నిమిషం వరకు. వర్జ్యం ఉదయం 10 గంటల 3 నిమిషాల నుండి 11 గంటల 34 నిమిషాల వరకు. తిరిగి ఉదయం 5 గంటల 22 నిమిషాల నుండి ఉదయం 6 గంటల 57 నిమిషాల వరకు. చంద్రమాసం అమాంత జ్యేష్ఠము పూర్ణిమాంత జ్యేష్ఠము శక సంవత్సరం జ్యేష్ఠము 9/1947. నేటి రాశి ఫలాలు. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తోంది. మేషరాశి రోజువారీ జాతకం. అపర ఏకాదశి రోజున మేషరాశి వారిలో ప్రేమ జీవితాన్ని గడిపే వారికి చాలా సంతోషంగా ఉంటుంది. మీ భాగస్వామి ప్రేమలో మునిగిపోతారు. ఈరోజు మీ భాగస్వామితో శృంగారభరితమైన రోజును గడుపుతారు. మీ స్నేహితులతో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మీ స్నేహితుల్లో కొంత డబ్బు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. మీకు ఆస్తికి సంబంధించిన ఏదైనా వివాదం పెండింగ్లో ఉంటే దాన్ని పరిష్కరించే సమయం ఆసన్నమైంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు దక్కుతున్నాయి. ఈరోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు హనుమంతుడికి సింధూరం సమర్పించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి వారి రోజువారీ జాతకం. అపర ఏకాదశి రోజున వృషభ రాశి వారికి ఈరోజు అనేక రంగాల్లో పురోగతి లభిస్తుంది. ఒకేసారి బహుళ పనులు చేతిలో ఉండటం వల్ల మీ ఆందోళన పెరుగుతుంది. ఈరోజు వ్యాపారం చేసే వ్యక్తులు చేతును తీపిగా మార్చే కళను నేర్చుకోవడం ద్వారా తమ పనిని సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబ సంబంధాలతో కొనసాగుతున్న అసమ్మతి గురించి మీరు సీనియర్ సభ్యులతో మాట్లాడొచ్చు. ఉద్యోగులకు కెరియర్ పరంగా పురోగతి లభిస్తోంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. మీ కుటుంబం జీవితంలో కొంత ఆందోళన ఉంటుంది. ఈరోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు అవసరంలో ఉన్నవారికి సాయం చేయాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి వారి రోజువారీ జాతకం. అపర ఏకాదశి వేళ మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లి విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థుల కోరిక నెరవేరుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో ఏదైనా పని అప్పగించినట్లయితే అది సకాలంలో పూర్తి చేయాలి. ఒక బృందంగా పనిచేయడం ద్వారా మీరు ప్రజలను సంతోషం పెట్టడంలో విజయం సాధిస్తారు. ఈరోజు మీ తల్లిదండ్రులతో మీ ఆలోచనలు పంచుకోవాలి. విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు శ్రీకృష్ణుడిని పూజించాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి వారి రోజువారీ జాతకం.
కర్కాటక రాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈరోజు పనులను పూర్తి చేయడంతో విఫలమైన అవకాశం ఉంది. దీంతో మీరు నిరాశ చెందుతారు. ఈరోజు పెట్టుబడి పెట్టాలనుకుంటే అనుభవం ఉన్న వ్యక్తి నుండి సలహా తీసుకోవాలి. మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని కొత్త పనులను ప్లాన్ చేసుకోవచ్చు. కుటుంబంలో ఏదో ఒక పూజ నిర్వహించడం వల్ల కుటుంబ సభ్యులు నిరంతరం వచ్చిపోతూ ఉంటారు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు బ్రాహ్మణులకు దానం చేయాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ జాతకం. సింహరాశి వారికి ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. వ్యాపారం చేసే వ్యక్తులు తమ ప్రణాళిక నుండి మంచి డబ్బు సంపాదిస్తారు. మీరు చదువు, ఆధ్యాత్మికత పట్ల కూడా పూర్తి ఆసక్తిని చూపుతారు. మీ పనిలో కొంత భాగాన్ని రేపటి వరకు వాయిదా వేయకుండా ఉండాలి, లేకుంటే మళ్ళీ సమస్యలు తలెత్తొచ్చు. ఈరోజు ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకొని ఉంటే ఈరోజు మీరు ఆ డబ్బును తిరిగి చెల్లించడంలో చాలా వరకు విజయం సాధిస్తారు. ఈరోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు సంకటహర గణేష్ స్తోత్రాన్ని పఠించాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి వారి రోజువారీ జాతకం. కన్యా రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు పార్ట్ టైం ఉద్యోగం చేయాలని ఆలోచిస్తుంటే వారి కోరిక ఈరోజు నెరవేరబోతోంది. మీ పని ప్రాంతంలోని సీనియర్ అధికారుల నుండి మీకు పూర్తి మద్దతు, ప్రయోజనాలు లభిస్తాయి. ఈరోజు మీ ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మీ పాత వ్యాధులు మళ్ళీ కనిపిస్తాయి. వైద్య సలహా తప్పకుండా తీసుకోవాలి. ఈరోజు మీకు 62% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీ గణేష్ చాలీసా పారాయణం చేయాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి వారి రోజువారీ జాతకం. తులారాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతుంటే వారు దానిలో కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడే వారు విజయం సాధించగలుగుతారు. మీ ఆత్మగౌరవం పెరగడంతో మీరు అన్ని పనుల్లో ఎటువంటి సంకోచం లేకుండా ముందుకు సాగుతారు. మీ బంధువుల వైపు నుండి ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చే ముందు ఆ విషయం గురించి చర్చించాలి. మీ జీవిత భాగస్వామితో కొన్ని విషయాలను చర్చించాలి, లేకుంటే మీ సంబంధం దెబ్బతింటుంది. ఈరోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీ శివ చాలీసా పారాయణం చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తోంది. వృశ్చిక రాశి వారి రోజువారీ రాశిఫలం. వృశ్చిక రాశి వారిలో సామాజిక రంగంలో పనిచేసే వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మంచి పనులు చేయడం ద్వారా మీరు గొప్ప ఉన్నత శిఖరాలను సాధించగలుగుతారు. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు రావచ్చు. మీ మనసులో ఉన్న సమస్యల గురించి మీ కుటుంబ సభ్యులతో బహిరంగంగా మాట్లాడాల్సి ఉంటుంది. మీ పిల్లలకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తే వారు వాటిని సక్రమంగా నిర్వర్తిస్తారు. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు పోటీ పరీక్షలు మంచి ఫలితాలు రానున్నాయి. ఈరోజు మీకు 92% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు అవసరం ఉన్న వారికి బియ్యం దానం చేయాలి. ధనుసు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుసు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తోంది. ధనుసు రాశి రోజువారీ రాశిఫలం. ధనుసు రాశి వారికి ఈరోజు సాధారణ ఫలితాలు వస్తాయి. మీ పిల్లల క్యారియర్ గురించి ఆందోళన చెందుతారు. ఉద్యోగులు కార్యాలయంలో ప్రమోషన్ లేదా జీతం పెంపు వంటి శుభవార్తలు వినొచ్చు. అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. మీ జీవిత భాగస్వామితో ఏదో ఒక విషయంలో విభేదాలు రావచ్చు. ఈ కారణంగా మీరు కొంత ఆందోళనకు చెందుతారు. వ్యాపారులు ఈరోజు మెరుగైన ఫలితాలను పొందుతారు. విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. ఈరోజు మీకు 83% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి వారి రోజువారీ రాశిఫలం.
మకర రాశి వారిలో ఈరోజు ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు తమ భాగస్వాములతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, లేదంటే తర్వాత మీరు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం మార్చుకోవాలని ఆలోచిస్తున్న వారికి మంచి ఆఫర్ లభించవచ్చు. విద్యార్థులు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పోటీ పరీక్షల్లో రాణించేందుకు మరింత కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారులకు మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శివ చాలీసా పారాయణం చేయాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి వారి రోజువారీ రాశిఫలం. కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ఈరోజు మంచి ఫలితాలు రానున్నాయి. మీ పిల్లల నుండి మీరు కొన్ని సంతోషకరమైన వార్తలు వినొచ్చు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు సీనియర్ సభ్యుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వారు మీపై కోపంగా ఉండొచ్చు. మరోవైపు వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మీరు మంచి డబ్బు సంపాదించగలుగుతారు. ఈరోజు మీకు 73% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శివలింగానికి పాలు సమర్పించాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి వారి రోజువారీ రాశిఫలం. మీనరాశి వారికి ఈరోజు కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యుల మధ్య ఏదో ఒక విషయంలో వివాదం ఉండొచ్చు. దీనిలో మీరు రెండు వైపులా విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు మీ మనసు ఒత్తిడి కారణంగా కలవరపడుతుంది. ఏదైనా ఆస్తి సంబంధిత సమస్య మిమ్మల్ని చాలా కాలంగా వేధిస్తుంటే అది పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. మీరు రోజులో కొంత సమయం మీ తల్లిదండ్రులకు సేవ చేయడంలో కూడా గడుపుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో రాణించే అవకాశం ఉంది. వ్యాపారులకు మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈరోజు మీకు 97% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి. చూశారు కదండి నేటి పంచాంగం మరియు నేటి రాశి ఫలాలు. రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.